జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. అభినందన్ను విడిచిపెట్టి పాకిస్తాన్ మంచి పని చేసింది, లేదంటే ఓ భయానక రాత్రిని చూడాల్సి వచ్చేదని 2019 ఏప్రిల్లో సార్వత్రిక ఎన్నికల ప్రచారం సందర్భంగా గుజరాత్లో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్య ఇది. అప్పట్లోనే ఈ వ్యాఖ్య ఆసక్తిని రేకెత్తించిన తర్వాత అంతా మర్చిపోయారు. అసలు ఆనాడు పాకిస్తాన్ తమకు పట్టుబడిన భారత్ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ను ఎందుకు హడావిడిగా విడిచిపెట్టాల్సి వచ్చిందనే విషయంపై తాజాగా మార్కెట్లోకి వస్తున్న భారత మాజీ దౌత్యవేత్త అజయ్ బిసారియా పుస్తకం ఇందుకు సమాధానం ఇచ్చింది. ఏ దేశమైనా శత్రువు పట్టుబడితే సంతోషిస్తోంది, కానీ 5 ఏళ్ల క్రితం ఫిబ్రవరి 27, 2019న అభినందన్ చేజెక్కిన సమయంలో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సహా ఉన్నత స్థాయి అధికార గణమంతా చిగురుటాకులా వణికిపోయింది. పాక్ 2 రోజుల్లో అభినందన్ను విడిచిపెట్టి బతుకు జీవుడా అని ఊపిరి పీల్చుకుంది. పాక్ ఎందుకలా భయపడింది? ఇమ్రాన్కి ఎదురు చెమటలు ఎందుకు పట్టాయి? ఆ సమయంలో పాక్లో భారత హై కమిషనర్గా పనిచేసిన అజయ్ బిసారియా ఈ అంశాలని తన తాజా పుస్తకంలో వివరించారు. యాంగర్ మేనేజ్మెంట్, ది ట్రబుల్డ్ డిప్లొమాటిక్ రిలేషన్షిప్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ పేరుతో ఈ పుస్తకం త్వరలో మార్కెట్లోకి రానుంది. పుల్వామా ఉగ్రదాడి తర్వాత ఇరు దేశాల మధ్య చోటు చేసుకున్న ఉద్రిక్తతలు ఎలాంటివి? భారత దౌత్య నీతితో పాక్ ఎలా భయపడింది? ఉగ్రవాదంపై తమ విధానాలను ఎలా మార్చుకోవాల్సి వచ్చింది వంటి అంశాలను అందులో చర్చించారు. ఫిబ్రవరి 14, 2019న పుల్వామాలో సైనిక కాన్వాయ్పై పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసే ఉగ్ర సంస్థ జైష్-ఇ-మహమ్మద్ దాడి చేసింది. సుమారుగా 40 మంది సైనికులు చనిపోయారు. దీనికి ప్రతిగా బాలాకోట్ల ఉగ్ర శిబిరాలపై భారత్ వైమానిక దాడులు చేసింది. బాలాకోట్ ఘటన జరిగిన మరుసటి రోజు ఫిబ్రవరి 27న పాక్ వైమానిక దళం F-16 విమానాలతో భారత్ పై దాడికి యత్నించగా వింగ్ కమాండర్ అభినందన్ MiG-21 విమానంతో వెంటాడి ఒక F-16ను నేలకూల్చారు. అదే సమయంలో ఆయన విమానం కూడా కూలిపోవడంతో పారాచూట్ సాయంతో కిందకు దూకే ప్రయత్నంలో పాక్ భూభాగంలో పడ్డారు. ఆయనను పాక్ జవాన్లు చిత్రహింసలు పెట్టారు. అభినందన్ను తిరిగి అప్పగించాలని భారత్ నుంచే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో పాక్ పై ఒత్తిడి పెరిగింది. పాక్ సైన్యం వాఘా సరిహద్దు వద్ద భారత్కి ఆయనను అప్పగించింది. అభినందన్ విడుదలను శాంతి ప్రయత్నం అన్నట్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది పాకిస్తాన్. కానీ దీని వెనక సుదీర్ఘ తతంగమే నడిచింది. అభినందన్కి ప్రాణహాని జరిగితే భారత్ నుంచి తీవ్ర పరిణామాలుంటాయని పాకిస్తాన్కి అమెరికా, బ్రిటన్ రాయబారులు సహా పాశ్చాత్య దేశాల దౌత్యవేత్తలు వెల్లడించడంతో పాకిస్తాన్ దిగిరాక తప్పలేదు. అభినందన్ను బంధించిన తర్వాత భారత్ తీవ్రంగా స్పందించింది. దాయాదిపైకి 9 క్షిపణులతో దాడికి సిద్ధమైంది. బాలాకోట్ పై భారత వాయుసేన దాడుల తర్వాత పాకిస్తాన్ విదేశాంగ కార్యదర్శికి ఆ దేశ సైనికాధికారుల నుంచి కీలక సమాచారం అందిందని బిసారియా అన్నారు. భారత్ 9 క్షిపణులను పాక్ పైకి ఎక్కుపెట్టిందని, వాటిని ఏ క్షణంలోనైనా ప్రయోగించే అవకాశం ఉందనేది వారికి అందిన సందేశం. ఆందోళన చెందిన పాక్ ఈ విషయాన్ని అమెరికా, యూకే, ఫ్రాన్స్ రాయబారులకి చేరవేసింది. భారత్కి సర్ది చెప్పాలని పాక్ కార్యదర్శి ఆయా దేశాల రాయబారులని కోరారు. ఐక్యరాజ్య సమితిలో వీటో అధికారం ఉన్న 5 దేశాలతో పాటు భారత్, పాక్ మధ్య ఆ రోజు రాత్రి పెద్ద ఎత్తున దౌత్యపరమైన సంప్రదింపులు జరిగాయని బిసారియా చెప్పారు. ఈ పరిణామాలతో పాక్ తీవ్రంగా భయపడింది. ఆ సమయంలో భారత్తోని అప్పటి పాక్ హై కమిషనర్ సోహెల్ మహమ్మద్ ఇస్లామాబాద్ లో ఉన్నారు. ఫిబ్రవరి 27 అర్ధరాత్రి ఆయన తనను సంప్రదించారన్నారు. తర్వాత కొన్ని రోజులకి ఇమ్రాన్ ఖాన్ అత్యంత సన్నిహితుడు ఒకరు తనను సంప్రదించారని, ఆ ఏడాది కిర్గిజిస్తాన్ లో జరిగిన SCO సదస్సులో ప్రధాని మోదీ, ఇమ్రాన్ ఖాన్ మధ్య భేటీ ఏర్పాటు చేయమని కోరారని చెప్పారు. ఉగ్రవాద కట్టడిపై వారి విధానాలను ఖాన్ మోదీకి వివరించి సర్ది చెప్పారని, కానీ ఆ భేటీకి ప్రధాని హాజరు కాలేదని అజయ్ వెల్లడించారు. పాకిస్తాన్ నేరుగా తమ ఆందోళనలకు భారత్కి వివరించాలని సమాచారం అందుకున్న దేశాల్లో ఒకటి సూచించినట్లుగా బిసారియా తన పుస్తకంలో రాసుకొచ్చారు. ఈ క్రమంలో ప్రధాని మోదీతో అప్పటి పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాట్లాడడానికి చేసిన ప్రయత్నం విఫలమైందని తెలిపారు. ఈ క్రమంలో ఇమ్రాన్ ఖాన్ చైనా సాయం కోరారని తనకు తెలిసినట్లుగా బిసారియా తెలిపారు.
తెలిపారు. భారత్కు అమెరికా మద్దతు ఇస్తున్నందున చైనా తమ వెంటే ఉండాలని ఆయన కోరినట్లుగా తెలిపారు. కానీ షీ జిన్పింగ్ దీన్ని తిరస్కరించారు. భారత్ పైకి పాక్ను ఎగదోసేందుకు చైనా సహకరించబోదని స్పష్టం చేశారు. భారత్తో అమెరికాకు సన్నిహిత సంబంధాలున్నందున పాక్ నేరుగా అగ్రదేశంతోనే సంప్రదింపులు జరపాలని జిన్పింగ్ హితవు పలికారని బిసారియా తెలిపారు. ప్రధాని మోదీతో అప్పటి పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాట్లాడడానికి చేసిన ప్రయత్నం విఫలం కావడంతో పాకిస్తాన్ అధికారులు అమెరికా, యూకే రాయబారులు అదే రోజు రాత్రి భారత విదేశాంగ శాఖ కార్యదర్శిని సంప్రదించారని వెల్లడించారు. ఘర్షణ పూరిత వాతావరణం నుంచి వెనక్కి తగ్గేందుకు పాక్ సిద్ధమైంది. భారత్ ఇచ్చే సమాచారం ఆధారంగా దర్యాప్తు జరిపేందుకు అంగీకరించింది. ఉగ్రవాదాన్ని అణచివేయడానికి చర్యలు తీసుకుంటామంది. ఇమ్రాన్ ఖాన్ స్వయంగా ఈ ప్రకటనలు చేయడంతో పాటు అభినందన్ను కూడా విడిచిపెడతారని వారు చెప్పినట్లుగా బిసారియా వెల్లడించారు. అయితే అభినందన్ను విడిపించుకునేందుకు పాక్ వైపు భారత్ క్షిపణులు సిద్ధం చేసినట్లు ఎక్కడా అధికారికంగా వెల్లడించలేదని, కానీ దానివల్లే అప్పటి ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం భయపడిందని వివరించారు. అప్పుడు మోదీ చేసిన వ్యాఖ్యలకు అజయ్ బిసారియా తన పుస్తకంలో రాసుకొచ్చిన విషయాలు బలాన్ని చేకూరుస్తున్నాయి. అభినందన్ను తీసుకురావడానికి భారత సైనిక విమానాన్ని పంపేందుకు సిద్ధం కాగా పాకిస్తాన్ నిరాకరించిందని బిసారియా వెల్లడించారు. ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో భారత వాయుసేన విమానం పాక్ భూభాగంలోకి అనుమతించడాన్ని వారు ప్రమాదంగా భావించారని వివరించారు. ఇక అభినందన్ను పట్టుకున్న సమయంలో భారత్ దాడి చేస్తోందని పాక్ భయపడిపోయింది. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావేద్ బాజ్వా కాళ్లు వణికిపోయాయి. ఈ విషయాన్ని పాకిస్తాన్ ముస్లిం లీగ్ ఎంపీ అయాజ్ సాదిక్ 3 ఏళ్ల క్రితమే బహిర్గతం చేశారు. ఆ రోజు పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మహమ్మద్ ఖురేషీ సమావేశాన్ని నిర్వహించారు. సమావేశానికి అధికార పార్టీకి చెందిన నేతలతో పాటు ప్రతిపక్షాలకు చెందిన నేతలు కొందరు హాజరయ్యారు. అభినందన్ను వదిలిపెట్టకపోతే ఈ రోజు రాత్రి 9 గంటలకు భారత్ మనపై దాడి చేస్తుందని ఖురేషీ చెప్పిన సమయంలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కమర్ జావేద్ బాజ్వా కాళ్లు వణికిపోయాయి. బాలాకోట్లోని ఉగ్ర స్థావరాలపై భారత వైమానిక దాడులకి ప్రతీకారంగా పాక్ దుస్సాహసం చేస్తే వారి సైనిక విభాగాల్ని తుడిచిపెట్టేద్దామనుకున్నామని నాటి వైమానిక దళపతి బిఎస్ ధనోవా చెప్పారు. అందుకు మన సేనలు అప్పటికీ సిద్ధమయ్యారని ఆయన 3 ఏళ్ల క్రితం ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. దౌత్యపరంగా, రాజకీయంగా పాకిస్తాన్ విపరీతమైన ఒత్తిడికి లోనైందని ధనోవా వివరించారు. భారత్తో పెట్టుకోవడం ఎంత ప్రమాదకరమో ముందే పసిగట్టారన్నారు. ఇక అభినందన్ను అప్పగించడం తప్ప అప్పుడు పాక్కి మరో మార్గం లేదని స్పష్టం చేశారు. భారత బలగాల సామర్థ్యాన్ని చూసే నాడు పాక్ నాయకుల కాళ్లు వణుకుంటాయని పరోక్షంగా ఆ దేశ ప్రతిపక్ష నాయకుడు వ్యాఖ్యల్ని ఉటంకిస్తూ ఈ విషయాన్ని ప్రస్తావించారు. బాలాకోట్ పై ఐఎస్ఎఫ్ వైమానిక దాడుల తర్వాత పాక్ చేసిన దుస్సాహసంలో ఏ ఒక్క భారత స్థావరం దెబ్బతిన్నా పాక్ స్థావరాలన్నీ పూర్తిగా తుడిచిపెట్టేందుకు సిద్ధమయ్యామని నాటి సన్నద్ధతను వివరించారు. అభినందన్ను వదిలివేయటానికి మరో ప్రత్యేక కారణం కూడా ఉంది. ఆయనకేమైనా అయితే దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయని రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ చీఫ్ అనిల్ ధస్మానా పాక్ ని గట్టిగా హెచ్చరించారు కూడా. ప్రధాని మోదీ సూచనల మేరకు ఐఎస్ఐ కౌంటర్ పార్టీ లెఫ్టినెంట్ గవర్నర్ సయ్యద్ అసీం మునీర్ అహ్మద్ షాకు రేర్ ఫోన్ కాల్, రహస్య లేఖ ద్వారా ఈ హెచ్చరికలు వచ్చాయి. అనంతరం చోటు చేసుకున్న మరికొన్ని పరిణామాలతో పాక్ వెనక్కు తగ్గి అభినందన్ను వదిలిపెట్టడానికి నిశ్చయించుకుంది. అయితే 1.5 ఏళ్ల క్రితం వచ్చిన సీతారామం సినిమా చూసిన వారంతా అందులోని రామ్ పాత్ర దేశభక్తిని గమనించి ఉంటారు. ప్రాణాలు పోగొట్టుకోవటానికైనా సిద్ధపడతారు, కానీ దేశ రహస్యాలు పెదవి దాటనివ్వడు రామ్. ఇది 5 ఏళ్ల క్రితం నిజంగా ఇలాంటి ఘటనే జరిగింది. అభినందన్ భారత రహస్యం పాక్ చేతులలో పడకూడదనే ఉద్దేశంతో తన దగ్గరున్న పత్రాలను నమిలి మింగేశాడు. పాకిస్తానీలు అభినందన్ మీద దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఆ తర్వాతే సైన్యానికి అప్పగించారు. మొత్తం పాక్ నిర్బంధంలో 60 గంటల పాటు ఉన్నారు. పాకిస్తాన్ అధికారులు విచారించినప్పుడు ఆయన ఎంతో నిబ్బరంగా సమాధానమిచ్చారు. అవసరమైనంత వరకే జవాబిచ్చి రహస్యాలను దాటవేశాడు. ఆ వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది.